హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకొక టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటదండి. ఆడవాళ్ళు వాడే ప్రోడక్ట్ మగవాళ్ళు కూడా వాడొచ్చా? మగవాళ్ళది స్కిన్ టోన్, ఆడవాళ్ళ స్కిన్ టోన్ ఒకటే ఉంటుందా? అంటే దానికలా కొన్ని రీజన్స్ అండి. వాళ్ళది మగవాళ్ళు, ఆడవాళ్ళని ఒక డిఫరెంట్ తప్ప స్కిన్ టోన్ ఆల్మోస్ట్ దాదాపు 3/4% స్కిన్ టోను ఇద్దరిది ఒకే ఉంటదండి. చాలా వరకు సన్ ప్రొడక్షన్ లాంటివి, మాయిశ్చరైజర్ లాంటి అండ్ మంగుకు సంబంధించిన క్రీమ్స్, పింపుల్స్ సంబంధించిన క్రీమ్స్ ఆల్మోస్ట్ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా వాడొచ్చండి. హెయిర్ గురించి కూడా అమ్మాయిల, అబ్బాయిలది ఒకే టైప్ ఆఫ్ కేర్ ఉంటదండి. హెయిర్ ఆయిల్స్ కానీలే, లోషన్స్ కానీలే అండ్ స్ప్రేస్ కానీలే ఏవైనా కానీ ఒకే విధంగా వాడుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. మగవాళ్ళు, ఆడవాళ్ళని ఒక చిన్న డిఫరెన్స్ తప్ప స్కిన్ టోన్ ఆల్మోస్ట్ 3/4% వరకు స్కిన్ టోన్ ఒకేలాగానే ఉంటదండి. వాళ్ళు వ్యవహరించే తీరుని బట్టి మగవాళ్ళ స్కిన్ టోన్ అంటే చాలామంది ఫేస్‌కి షేవ్ చేసుకుంటుంటారు కదండీ! అందువల్ల వాళ్ళ ఫేస్ హార్డ్ అయిపోయినట్లు ఉంటుంది. అబ్బాయిలు చాలా వరకు మెయింటైనింగ్‌గా ఉండరు. అంటే ఐయామ్ నాట్ ఇన్సల్టింగ్ దెమ్. చాలా వరకు వాళ్ళు మేము మగవాళ్ళం కదా! ఏం పట్టించుకుంటేంలే అనేసి ఉంటారనమాట. అలా దానివల్ల వాళ్ళు ఏం కేర్ తీసుకోవడం వల్ల కొంచెం హార్డ్‌గా ఉండడం, షేవింగ్ చేసుకోవడం వల్ల హార్డ్‌గా ఉండడం వల్ల స్కిన్ అనేది హార్డ్‌గా ఉంటదండి. అంతే తప్ప ఆల్మోస్ట్ మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్సు అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్సు ఈక్వల్‌గానే కేర్ తీసుకోవచ్చండి. ఈక్వల్‌గానే తీసుకోవచ్చు ప్రొడక్ట్సు. నో ప్రాబ్లమ్. And thanks for the watching. Thank you.